ఫ్రెండ్స్, ఈరోజు మన టీజీవీ తెలుగు వర్చువల్ స్టూడియోలో మనతో పాటు ఉషా రమణి వేమూరు గారు ఉన్నారు. ఆవిడ గురించి చెప్పుకుంటూ వెళ్తే మినిమం ఒక 10-15 నిమిషాలు పైనే పడుతుంది. బట్ నేను చిన్న బ్రీఫ్ ఇంట్రొడక్షన్ ఇస్తాను. ఎందుకంటే ఆవిడ మైల్ స్టోన్స్ ఆవిడ మాటలోనే మనం తెలుసుకుందాం. కాకపోతే చిన్న టీజర్ ఏంటంటే ఆమె గురుజాడ అనే సంస్థ యొక్క కో-ఫౌండర్. అంతేకాకుండా ఆకర్షణీయమైన కోర్సులను రూపొందించడంలో ఆన్‌లైన్ ఉపాధ్యాయులకు సహాయం చేస్తున్నారు తను. అంతేకాకుండా 'లెర్నింగ్ పాత్స్' అనే పాడ్‌కాస్ట్‌తో విద్యార్థులను మరియు నిపుణులకు మార్గదర్శకత్వం వహిస్తున్నారు. అండ్ గూగుల్ డెవలపర్ గ్రూప్ మరియు విమెన్ టెక్ మేకర్స్ యొక్క అంబాసిడర్. అంతేకాకుండా ఐ యామ్ రిమార్కబుల్ ఫెసిలిటేటర్ అండి. సో, ఉషా గారితో మనము అధ్యాపకులకు సాధికారత, అంతేకాకుండా ఆన్‌లైన్ బోధన మరియు వ్యవస్థాపక ప్రయత్నాలను ఎలా నావిగేట్ చేయాలి అనే టాపిక్ మాట్లాడే ముందు ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ రౌండ్ చేద్దాం. ఏంటంటే మన గెస్ట్‌ని ఇబ్బంది పెడదాం. సో, ఉషా గారు, నేను నాకు తోచిన కొన్ని పదాలు చెప్తుంటానండి. మీరు వాటికి సంబంధించి ఏ విషయం అయితే మీకు మైండ్‌లోకి, మీ బుర్రలోకి వస్తుందో అది షేర్ చేయాలి. ఎక్కువ ఆలోచించకుండా. మీరు రెడీ అయితే స్టార్ట్ చేద్దాం. Sure, ready. ఓకే. పర్ఫెక్ట్. ఐ లవ్ ద స్పిరిట్ అండి. ఫస్ట్ గతం అండి. పాస్ట్. Assistant professor in electronics and communications. Yeah. ఫ్యూచర్ భవిష్యత్తు. Better present. ఇంకొంచెం బాగుండాలి for everyone. Yeah. ఓకే. నెక్స్ట్ గ్రహాంతర వాసులు. ఏలియన్స్. For me, it's something that I don't know. So politics అంటాను. Not much నైస్. into it. Yeah. అంటే బాగుంది థాట్ ప్రాసెస్. నెక్స్ట్ పుస్తకం. పుస్తకం Atomic Habits. It has been very inspiring and I want to do more of it. Yeah. జేమ్స్ క్లియర్ యొక్క అటామిక్ హ్యాబిట్స్ అనేది ఒక వేవ్స్ సృష్టిస్తుందండి. ఈ ఎపిసోడ్ వింటున్న వాళ్ళు, చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా, అంటే మీరు ఏదైనా హ్యాబిట్ ఫార్మ్ చేయడానికి ఏదైనా కష్టం అవుతుంటే అటామిక్ హ్యాబిట్స్ అనేది ఒక మస్ట్ రీడ్ బుక్. నేను చాలా వరకు కోట్స్ ఆ బుక్ లోంచి పెడుతుంటాను, మీరు చూస్తే కనుక నా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో. సో ఇట్స్ ఎ గ్రేట్ అండ్ మస్ట్ రీడ్ బుక్ అండి. ఓకే. నెక్స్ట్ లీడర్. Leader, I would think we already have a good leader. Our Prime Minister, actually, Modi. So, yes, our country is progressing under his leadership. Yes. ఓకే. నెక్స్ట్ కెరియర్. Career, entrepreneur, leader, podcaster. That's the future. ఓకే. సో అంటే మీ కెరియర్ గురించి చెప్పారు. వెరీ గుడ్. లాస్ట్ హీరో కానీ హీరోయిన్ కానీ. I'm not much into movies, but I like Aishwarya Rai, Abhishek Bachchan, Jyotika, Surya. Yeah. If you అంటే have to కపుల్స్ pick something. కపుల్స్ ఎందుకు స్పెసిఫిక్ గా? అలా కాదు. I believe it, the relationship also is very much important actually. And ఎలాగా అందరూ బ్యాలెన్స్ చేసుకున్నారో నాకు చాలా నచ్చింది. And the roles that they have. See, you have to mature with grace actually. So the రైట్. kind of roles they are taking up, I love that. So గుడ్ అండి. బాగుంది మీ థాట్ ప్రాసెస్. అండ్ నేను మిమ్మల్ని వెల్కమ్ చేసే ముందు ఆడియన్స్ ని వెల్కమ్ చేస్తాను. సో హలో, హాయ్, ఆదాబ్, నమస్తే ఫ్రెండ్స్. టీజీవీ తెలుగులో మరో ఎపిసోడ్ లోకి స్వాగతం, సుస్వాగతం. టీజీవీ తెలుగు, మీ జీవితానికే వెలుగు. నేను మీ నవీన్ సమల, ది గైడింగ్ వాయిస్ ప్లాట్ఫామ్ ఫౌండర్ మరియు చీఫ్ హోస్ట్ అండి. మేము ఈ పాడ్కాస్ట్ ద్వారా విజయవంతమైన నాయకులు, అంటే సక్సెస్ఫుల్ లీడర్స్, కోచ్లు, అన్సంగ్ హీరోస్, అకాడమిషియన్స్, ఇంకా సెలబ్రిటీస్, అంతేకాకుండా అన్ని వర్గాల, అన్ని రంగాల వ్యక్తుల యొక్క జ్ఞానాన్ని వ్యాప్తి చేయాలనుకుంటున్నాము. ఇది ఇంటర్వ్యూ బేస్డ్ పాడ్కాస్ట్. మనం ఏంటంటే కెరియర్ మరియు లైఫ్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ రిలేటెడ్ టాపిక్స్, టెక్నాలజీ రిలేటెడ్ టాపిక్స్, ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్, ఇట్లా ఏదైతే నలుగురికి ఉపయోగపడుతుందో అలాంటి టాపిక్స్ మనం ఈ పాడ్కాస్ట్ ద్వారా చర్చిస్తామండి. అండ్ మన పాడ్కాస్ట్ మిగతా 3 భాషల్లో కూడా ఉందండోయ్. టీజీవీ ది గైడింగ్ వాయిస్ అని ఇంగ్లీష్లో, అండ్ టీజీవీ హిందీ అని హిందీలో, టీజీవీ కన్నడ అని కన్నడలో కూడా ఉంది. మీరు మిగతా 3 భాషలు మీకు ఒకవేళ తెలిస్తే, లేదా ఏ భాష తెలిసినా కూడా మీరు మిగతా భాషల్లో కూడా వినొచ్చు. ఎక్కడి నుంచి అయితే ఈ పాడ్కాస్ట్ వింటున్నారో లేదో చూస్తున్నారో అక్కడ కూడా మన ప్లాట్ఫామ్ మిగతా 3 భాషల్లో కూడా ఉందండోయ్. సో ఇవాళ మనము ఎపిసోడ్ మంచి కాన్వర్సేషన్, అంటే ఒక ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్, ఒక టెక్కీ, అంతేకాకుండా ఒక పాడ్కాస్టర్, అంటే ఒక స్ట్రాంగ్ పర్సనాలిటీ మనతో ఉన్నారు, ఉషా రమణి గారు. ఆవిడతో మన కాన్వర్సేషన్ స్టార్ట్ చేసే ముందు మనం ఏం చేద్దాం, పొడుపు కథ చెప్పుకుందాం. ఒక రిడిల్ అనేది సాల్వ్ చేద్దాం. చూద్దాం ఎవరు విప్పుతారో. మీరు ఒకవేళ ఈ ఎపిసోడ్ ని యూట్యూబ్ లో వాచ్ చూస్తున్నట్టయితే ఎపిసోడ్ అయ్యేలోపు కమెంట్ రూపంలో ఆన్సర్ తెలిసి చెప్పండి. లేదు మీకు ఎక్కడన్నా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో ఈ ఎపిసోడ్ మీకు దొరికితే ఆడియో విధంగా కానీ ఎక్కడైనా, అక్కడ ఆన్సర్ చేయండి. ఆన్సర్ చేస్తే మీకు ఏమొస్తుంది అంటే, ఏమి రాకపోయినా నాకైతే సాటిస్ఫాక్షన్ వస్తుందండి. నేను కొంచెం హ్యాపీ ఫీల్ అవుతున్నాను. ఒక
పలానా వ్యక్తి విని ఆన్సర్ చేశారు అనేది ఒక చిన్న హ్యాపీనెస్ అది క్రియేట్ చేస్తుంది నాకు. ఓకే. సో క్వశ్చన్ వచ్చేసి కారు గాని కారు పరుగులో మహాజోరు ఏమిటది? రిపీట్ చేస్తున్నాను. కారు గాని కారు పరుగులో మహాజోరు ఏమిటది? ఓకే. చూద్దాం ఎవరు విప్పుతారో. అండ్ ఇప్పుడు మన ఎపిసోడ్‌లోకి వెళ్దాం. వెళ్ళే ముందు ఉషారమణి గారిని వెల్కమ్ చేద్దాం. ఉషారమణి గారు హార్టీ వెల్కమ్ టు టీజీవీ తెలుగు. ఎలా ఉన్నారు? Thank you, Andy. I'm good. Thank you for the opportunity. ఓకే. మీ ప్రొఫైల్ మొన్న కలిసిన తర్వాత చూసాను. చూసిన తర్వాత చాలా విషయాల్లో మ్యాచ్ అనేది ఉంది మనకి. ఆ ప్యాషన్ ఒకటి, డూయింగ్ మల్టిపుల్ థింగ్స్. నేను చాలా సర్ప్రైజ్ అయ్యాను. అందుకే దేర్ ఇస్ నో సెకండ్ థాట్ అండ్ ఐ ఇన్వైటెడ్ యూ అండ్ థ్యాంక్ యూ ఫర్ యాక్సెప్టింగ్ ద ఇన్వైట్ టు బి పార్ట్ ఆఫ్ ది గైడింగ్ వాయిస్ అండి. మీకు నా మ్యాడ్నెస్ గురించి తెలుసు. ఏంటంటే మనం వీఆర్ ఆన్ మిషన్ టు షేప్ ది కెరియర్స్ అండ్ లైఫ్స్ ఆఫ్ మిలియన్స్ అక్రాస్ ది గ్లోబ్. మనకి తోచినంతలో మన చుట్టూ ఉన్న హీరోయిన్లని మీలాంటి హీరోయిన్లను కూడా తీసుకొచ్చి వాళ్ళ స్టోరీస్ పరిచయం చేయడం ప్రపంచానికి. దానివల్ల నలుగురిని ఇన్స్పైర్ చేయడం అనేది మన లక్ష్యం అన్నట్టు. సో మనము విల్ బిగిన్ విత్ యువర్ ఎలివేటర్ పిచ్. అంటే యు ఆర్ ఇంటూ సో మెనీ థింగ్స్. మీరు ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ లాగా కెరీర్ స్టార్ట్ చేసి నవ్ యూ హావ్ బికమ్ అన్ ఆంటర్‌ప్రెన్యూర్ అండ్ ఎ పాడ్‌కాస్టర్ అండ్ యు ఆర్ ఇంటూ సో మెనీ థింగ్స్. సో మాతో పాటు కొన్ని మైల్ స్టోన్స్ షేర్ చేయండి మా ఆడియన్స్‌కి. మీ కెరియర్ గురించి చిన్న ఎలివేటర్ పిచ్. Career gurinchi elevator pitch. I started my journey as a professor, then a freelancer, and now I am an entrepreneur, a business leader. Alongside, I also run communities for Google Developer Groups Vishakhapatnam and Women Tech Makers Vishakhapatnam. ఈ రెండు నేను రన్ చేస్తాను. This is my voluntary activity. అండ్ ప్యాషన్ ఇస్ పాడ్కాస్టింగ్ అని నాకు రీసెంట్ గా అనిపించింది. నాకు ఎప్పటి నుంచో ఇష్టం, డిడ్ నాట్ నో అబౌట్ ద మీడియం. సో ఐ వెంచర్డ్ ఇన్ టు ఇట్ ఇన్ మై లిటిల్ ఫ్రీ టైమ్ అండ్ ఐఎమ్ రియలీ స్మిటన్. ఐ హోప్ టు డూ మోర్ ఇన్ ఇట్. సో అండ్ బిజినెస్ పరంగా గురుజాడ అని చెప్పి ప్రొఫెషనలీ ఐ సెట్ ఇట్ అప్ యాక్చువల్లీ అలాంగ్ విత్ మై పార్ట్నర్, మై హస్బెండ్. సో having bases, our roots in education, we come from a teaching family. So we wanted to do more. So teachers ki how to teach them better. Alage learners ki online, how to enable them to learn better in the online space. This is a challenge we are trying to do. And ఇది ఎలాగంటే better engagement, effective measurement of learning metrics, అలాగే social network, వాళ్ళ social network అంటే వాళ్ళ ఫిజికల్ క్లాస్ రూమ్ ని కూడా ఆన్లైన్ స్పేస్ లో తేడం, ఇలాంటి కొన్ని ఛాలెంజెస్ మేము సాల్వ్ చేద్దాం అనుకుంటున్నాం. అంటే ఇప్పుడు లేవని కాదు, బెటర్ గా ఎలా చేయాలి, ఎఫికసీ, ద క్వాలిటీ దాన్ని ఎలా ఎన్హాన్స్ చేయాలి అన్న ఛాలెంజ్ ని వి వాంట్ టు సాల్వ్ దట్. సో అది క్లాస్ రూమ్ టీచింగ్ ని సప్లిమెంట్ చేసి, ఆన్లైన్ టూల్స్ ఇచ్చి, ఇంకొంచెం ఎంగేజ్ బెటర్ గా చేసి, బియాండ్ ద క్లాస్ రూమ్, ఇలాంటివి వి వాంట్ టు డూ ఇట్ యాక్చువల్లీ బై ప్రొవైడింగ్ ఏబుల్ గైడెన్స్ for a good teacher to leverage his classroom online. Yeah, that is it. Okay. ఫైన్ అండి. అయితే మీరు గూగుల్ డెవలపర్ గ్రూప్ యొక్క అంబాసిడర్ లాగా ఉన్నారు వైజాగ్ లో. అండ్ మొన్న ఈ మధ్యనే గూగుల్ ఐఓ కాన్ఫరెన్స్ ఆల్ పెయిడ్ ట్రిప్ ఒకటి చేసి వచ్చారు కదా. ఆల్ పెయిడ్ ఎక్స్పెన్స్ అంటే కంపెనీ గూగుల్ స్పాన్సర్డ్, రైట్? ఆర్ హౌ డిడ్ యూ గో దేర్? Yeah. ఓకే. Yeah, that was in 2019 actually. యా, 2019. సో దాని గురించి బ్రీఫ్ గా చెప్పండి. అంటే హౌ డిడ్ యూ గో దేర్? బికాస్ ఇట్ ఈస్ నాట్ ఎ స్మాల్ థింగ్. ఒక కంపెనీ స్పాన్సర్ చేసి మిమ్మల్ని అక్కడ తీసుకెళ్ళింది అంటే ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్ ఇన్ మై ఒపీనియన్. ఐఎమ్ రియలీ ప్యాషనెట్ అబౌట్ మై కమ్యూనిటీ. మీరు ఎలాగైతే చెప్పారో అందరికీ హెల్ప్ చేయాలని. సో అలాంగ్ సైడ్ వాట్ ఐ డూ, బికాస్ ఐ హ్యావ్ బీన్ అ ప్రొఫెసర్ ప్రీవియస్లీ, నాకు ఎలాగైనా ఎస్పెషలీ గూగుల్ అంటే ఒక పెద్ద కంపెనీది, అది నేను ఉన్నది విజయనగరంలో. సో ఎలాగా యాక్చువల్లీ హౌ డూ ఐ గెట్ ఇన్ టు ఇట్, బికాస్ ఐ నో ఐ కెనాట్ మూవ్ ఫ్రమ్ హియర్. సో హౌ కెన్ ఐ ట్యాప్ ఇన్ టు దట్ ఆసమ్నెస్ ఆర్ దట్ లెర్నింగ్, such big culture అన్నది నాకు ఎప్పుడు క్యూరియాసిటీ ఉండేది. when opportunity came, I raised my hand to be, because tech entrepreneur from a small town, that gave me the advantage actually. when ఇక్కడ మాకు ఒక చాప్టర్ స్టార్ట్ చేస్తామంటే నేను ఉంటాను దానిలో, ఐ విల్ లీడ్ ఇట్ అని ఐ రేజ్ మై హ్యాండ్. టేకింగ్ ఇనిషియేటివ్ ఇస్ ఆల్ అబౌట్ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్. సో I did that actually. So that really helped me. And because నాకు స్టూడెంట్స్ తోని చాలా I feel at par with them, వాళ్ళతో I'm very comfortable. I understand where they come from. I perhaps last bencher లో I also was there, so I can relate to very many things actually. So అక్కడి నుంచి ఆ ప్యాషన్ తో ఇన్ని రిసోర్సెస్ ఉన్నాయి,
which are for free actually, and array మనకి ఎవరికి తెలియట్లేదు, otherwise we can leverage Right. them for better opportunities. ఇక్కడ నుంచి కూడా why not అని అలా అనిపించింది. Yeah. సో నేను కమ్యూనిటీ స్టార్ట్ చేశాను అంతా. 2018 లో కమ్యూనిటీ స్టార్ట్ చేశాను విశాఖపట్నంలో. సో వి డిడ్ సంథింగ్, బట్ రికగ్నిషన్ వచ్చింది క్విక్ గా అండ్ ఆల్ దట్. సో ఎవరు చేస్తున్నారు అని అలాగా వెన్ ఈ ఐఓక్ ఓపెన్ అయినప్పుడు I got shortlisted actually as one of the community leader. So once they do, it's a fully paid this one, and the experience has been really humbling. Chala kotta vallaki, especially first time out of the country for me, different perspective తో different countries వాళ్ళని కలిసి సడన్ గా నిజంగా honest గా చెప్పాలంటే I had more respect for my country actually, because there were challenges like many Muslim countries were there where they had so many challenges. Nalant wale leading who are leading communities, they came there. So but still actually అయినా వాళ్ళు చేస్తున్నారు, బట్ అప్పుడు మనకి ఎన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి అలాంటివి అక్కడ తెలిసాయి. సో వెరీ great experience I had that way. That enabled me to come back, do more actually, and be very grateful. Yeah. So yes, that's how. ఫస్ట్ మీకు కంగ్రాచులేషన్స్. ఎందుకంటే చాలా మంది ఏమనుకుంటారంటే నేను రిసోర్సెస్ ఉండాలి, లేదా నేను ఒక పెద్ద సిటీలో ఉంటానని నేను చేయగలుగుతాను అన్నారు. మీరు అవన్నీ కూడా తప్పు అని ప్రూవ్ చేశారు. మీరు ఒక అంటే వైజాగ్ పక్కన విజయనగరంలో ఉండి అక్కడ నుంచి మీరు ఇది రన్ చేశారు ఈ షో అనేది, దానికి చాలా గట్స్ ఉండాలి. మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కి మీ దానికి మాత్రం ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాలి. అండ్ ఇది ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అండి. ఎవరైతే ఈ ఎపిసోడ్ చూస్తున్నారో వింటున్నారో, మీరు హైదరాబాద్ లో, బెంగళూరులో, ఢిల్లీలో ఉండాల్సిన అవసరం లేదండి. చూడండి, ఉషారమణి గారు విజయనగరంలో ఉండి గూగుల్ ఐఓ కాన్ఫరెన్స్ కి నామినేట్ అయ్యారు, రైట్? సో విచ్ ఇస్ నాట్ ఏ స్మాల్ థింగ్ ఇన్ మై ఒపీనియన్. అలా మీరు కూడా పెద్ద పెద్ద కళలు కనాలండి. ఆ పెద్ద పెద్ద కళలు కానీ వాటిని సాకారం చేసుకోవాలి. అది ఈ మన పాడ్కాస్ట్ యొక్క మెయిన్ మోటివేషన్ అన్నట్టు. ఓకే ఉషారమణి గారు, మనం నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. మీ ప్రొఫెషనల్ కెరియర్ లో ఇప్పటి వరకు అంటే యూ హావ్ అచీవ్డ్ లాట్ ఆఫ్ సక్సెస్. ఐ కెన్ సీ మీ ప్రొఫైల్ చాలా ఇన్స్పిరేషనల్ గా ఉంది. నేను మళ్ళీ చెప్తున్నాను, ఎందుకంటే యు ఆర్ నాట్ జస్ట్ డెడికేటెడ్ టు ఎనేబ్లింగ్ ఎడ్యుకేటర్స్ ఆర్ ఫెసిలిటేటర్స్. దాంతోపాటు కమ్యూనిటీ సర్వీస్ చేస్తున్నారు, ఆన్లైన్, ఆఫ్లైన్. అంతేకాకుండా మీరు స్వచ్ఛ విజయనగరం టైప్స్ లో అది తీసుకెళ్లి సే నో టు ప్లాస్టిక్ అని చెప్పేసి కొన్ని ఇనిషియేటివ్స్ రన్ చేస్తున్నారు. ఇట్లా యువర్ ఇన్ టు మల్టిపుల్ థింగ్స్. అంటే ఒక మనిషి ఇన్ని చేయొచ్చా అనేదానికి ఒక నిదర్శనం లాగా మీరున్నారు, రైట్? సో అందుకే మీ విజయానికి ఇప్పటివరకు దోహదపడిన 3 అంశాల గురించి మా ఆడియన్స్ తో షేర్ చేయండి. మీరు చాలా ఎక్కువ పొగిడేస్తున్నారు. ఐ విష్ ఐ మ్యాచ్ అప్ టు దట్. బట్ సమ్ థింగ్స్ దట్ ఆల్వేస్ ఐ హ్యావ్ బిలీవ్డ్ ఇన్, అంటే ఎప్పుడు నేను నమ్మే కొన్ని ఏంటంటే పేషెన్స్, పర్సివియరెన్స్, ఇట్ విల్ వర్క్ అని. దిస్ రియలీ హెల్ప్డ్ మీ. అలాగే ప్రోయాక్టివ్ గా ఇనిషియేటివ్ తీసుకుని పాజిటివ్ యాటిట్యూడ్ తో ఏదైనా చేయాలి అని. సో దట్ ఈస్ ద సెకండ్ వన్. అండ్ టీమ్ గురించి, లేకపోతే యాజ్ అన్ ఆంటర్ప్రెన్యూర్ టీమ్ వాళ్ళ బాగోగులు, లేకపోతే వాళ్ళేమనుకుంటున్నారు, అండ్ కస్టమర్స్ వాళ్ళేమనుకుంటున్నారు, వాళ్ళ ఫీడ్బ్యాక్, ఇవి దాని పుట్టింగ్ యువర్ ఇయర్స్ టు ద గ్రౌండ్ అంటారు కదా. సో వెన్ యూఆర్ ఓపెన్ టు లిసనింగ్ యాక్చువల్లీ, ఓపెన్ టు టేక్ ఫీడ్బ్యాక్, టు బీ అమాంగ్స్ దెమ్, ఐ థింక్ దట్ విల్ విన్. సో ఈ టాప్ 3 things అంటే patience, being proactive, and listening to team and customers. I think these are the 3 that come to my mind. రైట్. ఇప్పుడు మనం స్లోగా మన టాపిక్ లోకి ఎంటర్ అవుతుంటున్నాం. అంటే గురుజాడ గురించి మాట్లాడే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆన్లైన్ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడతాం. నేను కార్పొరేట్ లో గత 20 సంవత్సరాలుగా ఉంటున్నాను. మేము డే 1 నుంచి కూడా వర్చువల్ టూల్స్ అలవాటు మాకు. కాకపోతే ఆ వర్చువల్ టూల్స్ అనేది డిఫరెంట్ ఫార్మ్ అండ్ షేప్ తీసుకునే అవి, వాటిలో ఎన్హాన్స్మెంట్ వచ్చింది. ఇవాళ రేపు చూసుకుంటే మైక్రోసాఫ్ట్ టీమ్స్ చూసుకుంటే అది ఎంత మెచ్యూర్ అంటే మనము మాట్లాడింది దాంట్లో గ్రామటికల్ మిస్టేక్స్ ఉన్నాయి, ఎన్నిసార్లు మీరు పాస్ అయ్యారు, మీ స్క్రీన్ అపియరెన్స్ ఎలా ఉంది, రైట్, మీ అక్యురసీ ఎంత ఉంది, మీ గ్రామటికల్ మిస్టేక్స్ ఎన్ని చేశారు, అంత డీటెయిల్గా మనకి విశ్లేషించి దాని యొక్క సమ్మరీ ఇస్తుంది కదా. సో నా క్వశ్చన్ వచ్చేసి, ఆన్లైన్ టీచింగ్ ఇట్లా ఇవాల్వ్ అయింది అంటే ఎట్లా గ్రో అవుతూ వచ్చింది, అండ్ దీని యొక్క ప్రాముఖ్యత అనేది మెయిన్గా కోవిడ్లో అందరు రియలైజ్ అయ్యారు. ఎందుకంటే వరల్డ్ హ్యాస్ బికమ్ టు ఎ స్టాండ్ స్టిల్, లాక్డౌన్కి వెళ్ళిపోయి ఏదో ఒకటి ఇప్పుడు ఎడ్యుకేషన్ కంటిన్యూ అవ్వాలి, అప్పుడు దాని సిగ్నిఫికెన్స్ పెరిగింది. బట్ ఇవల్యూషన్ అండ్ దీని యొక్క ఇంపార్టెన్స్ గురించి బ్రీఫ్గా చెప్పండి. ఇవల్యూషన్ అంటే ఇనిషియలీ మనం అసలు ఫిజికల్ టీచింగ్ అన్నది అక్కడి నుంచి అసలు స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇంకా మచ్ బెటర్ బిఫోర్ దట్, అంటే మీరు అన్న కోవిడ్ కన్నా ఒక 10-15 years బిఫోర్ నుంచి ఆన్లైన్ లోని
లెర్నింగ్, టీచింగ్ తాలూకా ఇంపార్టెన్స్ అప్పుడే ఉంది యాక్చువల్లీ. కాకపోతే పీపుల్ ఎస్పెషల్లీ అంటే ఆన్‌లైన్ కోర్సెస్ చేయడం, దేర్ హాస్ బీన్ అ లాట్ ఆఫ్ వర్క్ గోయింగ్ ఆన్. స్టార్టింగ్‌లోని ఎంఐటీ లాంటి ప్రెస్టీజియస్ ఇన్‌స్టిట్యూషన్స్ దే స్టార్టెడ్ సంథింగ్ కాల్డ్ మూక్స్, మాసివ్ ఆన్‌లైన్ ఓపెన్ యూనివర్సిటీస్ అని. సో, కోర్సెస్ అని. సో, ఇవేంటంటే ఫ్రీగా అక్కడి నుంచి వచ్చిన కోర్సెస్ అనమాట. వాళ్ళ ఎంఐటీ తోని చేయించిన కోర్సెస్ అంతా. కాకపోతే వాటికి స్లోగా ఇనీషియలీ ఉన్న ఏంటంటారు ఫేమో లేకపోతే పాపులారిటీ లేకపోతే ఆ రికగ్నిషన్ ఓవర్ ద టైమ్ తగ్గిపోయింది. ఎందుకంటే పీపుల్ వర్ లైక్ నౌ కాంటెంట్ ఇస్ సో మచ్. ఇవాల్టి రోజుల్లోని దిస్ ఇస్ ద టైమ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఓవర్‌లోడ్. దేర్ ఇస్ సో మచ్ కాంటెంట్ ఎవ్రీవేర్. అండ్ ఎవరి దగ్గర నుంచి చెప్తున్నారో కూడా ఓకే వాళ్ళు చెప్పారు. కానీ మనకు అర్థం అవ్వాలి కదా యాక్చువల్లీ. సో, ఆ స్టేజ్‌లోకి ఇప్పుడు మెల్లిమెల్లిగా వస్తున్నా విత్ ద పాసేజ్ ఆఫ్ టైమ్. సో, కోవిడ్‌లోని లాట్ మోర్ పీపుల్ హూ వర్ నాట్ ఇంటూ ఇట్ దే గాట్ రికగ్నిషన్. దే గాట్ టు థింక్ అబౌట్ ఇట్. కానీ ఇప్పటికి ఎలాగ ఓవర్ ది ఇయర్స్ మెల్లిమెల్లిగా అది డిఫరెంట్ ఫార్మాట్స్ లోకి వచ్చింది యాక్చువల్లీ. సో, మూక్స్ అన్నది ఎంత ఫ్రీగా ఉన్నా దాని తాలూకా అడాప్షన్ రేట్ 2%. ఓన్లీ 2% people who signed up of the entire people who signed up, only 2% completed it. So ఎందుకు ఇలాగా అని when they dug deep and all that, it was like అక్కడ మొత్తం కోర్స్ ఉంది కానీ ఎవరు చెప్తారు? మనకు ఆ ఇనిషియేటివ్ ఉండాలి యాక్చువల్లీ. అక్కడ అన్ని వెళ్ళి అర్థం చేసుకుని నేర్చుకోవడానికి. అది పీపుల్ కి స్లోగా టైమ్, ఇంట్రెస్ట్ ఇవన్నీ యాక్చువల్లీ ఒక ఛాలెంజ్ అయిపోయింది. దెన్ అక్కడి నుంచి కోర్సులు ఏమైనా నేర్చుకోవాలంటే తర్వాత ఇప్పుడు లేటెస్ట్ గా ఉన్న ఫార్మాట్స్ ఏంటంటే యుడేమి లాగా కోర్స్ మార్కెట్ ప్లేస్. సో, అక్కడ ఏది కావాలో ఓకే ఈ కోర్స్ నేర్చుకుందాం అని పీపుల్ గో, దే విల్ సైన్ అప్, దే విల్ లెర్న్. అలాగే కోహోర్ట్ బేస్డ్ కోర్సెస్ అని. సో, ఈ యుడేమి లాంటి కోర్సులు ఏంటంటే కాంటెంట్ ఉంటుంది, సెల్ఫ్ బేస్డ్ కోర్సెస్ అని ఉంటుంది. ఒక ఎక్స్పర్ట్, ఒక టీచర్ ఎవరు దే పుట్ సంథింగ్ టుగెదర్ యాక్చువల్లీ. సిరీస్ ఆఫ్ లెర్నింగ్ మెటీరియల్, రీడింగ్ మెటీరియల్, అలాగే ఏమంటారు కొన్ని వీడియోస్, ప్రీ రికార్డెడ్ వీడియోస్, సెట్ ఆఫ్ ఆల్ ఆఫ్ దట్ దే విల్ కాల్ అ కోర్స్ యాక్చువల్లీ. అలాగే సమ్ క్విజెస్ ఫర్ సమ్ టెస్టింగ్ మెకానిజం యాక్చువల్లీ. సో, టుగెదర్ ఆల్ ఆఫ్ దిస్ విల్ బి అ కోర్స్. ఇది దానికి చాలా ఏంటంటారు రికగ్నిషన్ లేకపోతే అడాప్షన్ తగ్గిపోయింది. ఎందుకు? ఆన్లైన్ ఉన్నా అది తీసుకుని నేను కోర్స్ చేస్తానని ధైర్యంగా చెప్పినా నిజంగా వాడిని ఎంప్లాయ్ చేద్దామని చూసినప్పుడు వాడికి ఏమీ రావట్లేదు యాక్చువల్లీ. పీపుల్ ఆర్ నాట్ ఏబుల్ టు ఎంప్లాయ్ దెమ్ ఈవెన్ దో దే కమ్ విత్ దిస్. అఫ్ కోర్స్ సర్టిఫికేట్స్ అన్నవి ఎప్పుడో పోయాయి. సో, నెక్స్ట్ స్టేజ్ యాక్చువల్లీ కోహోర్ట్ బేస్డ్ కోర్సెస్ అని మొదలయ్యాయి యాక్చువల్లీ. సో, ఇప్పుడు ఇంకొంచెం తక్కువ మందికి అలాగే గురుముఖంగా వాళ్ళు ఈ టీచర్ దగ్గర నేర్చుకుని ఫిజికల్ గా కాకపోయినా 1 to a few, ఒక 10, 15 స్మాల్ గ్రూప్స్ ఇలాంటివి ఇప్పుడు కొంచెం రెస్పెక్ట్, ఇట్ ఈస్ గెటింగ్ అడాప్షన్, పీపుల్ ఆర్ యూజింగ్ ఇట్ మోర్ అన్నమాట. దానికి ఇంకొంచెం ఆదరణ పెరిగింది. సో, ఇక్కడ ఇలా వస్తున్నారు. కాకపోతే స్టిల్ దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ గ్యాప్, దెర్ ఇస్ అ ఛాలెంజ్. ఏంటి? పీపుల్ ఆర్ నాట్ ఏబుల్ టు, అంటే టీచర్స్ ఆన్లైన్ టీచ్ చేద్దాం అనుకుంటున్నారు కానీ దే ఆర్ నాట్ ఏబుల్ టు డూ దట్ ఎఫెక్టివ్లీ. ఇంకొంచెం లెర్నింగ్ అవ్వట్లేదు. సో, ఆ గ్యాప్ అయితే ఉన్నది ఇంకా లెర్నింగ్ సైడ్ నుంచి కూడా. సో మీరు ఆ గ్యాప్ ని ఫిల్ చేయడానికి ఎడ్టెక్ ప్రోడక్ట్ ఒకటి లాంచ్ చేస్తున్నారు కదా. సో, మనం ఏ గ్యాప్ అయితే ఫిల్ చేస్తున్నారో దాని గురించి మాట్లాడుకుందాం అసలు. అంటే ఇవాళ రేపు మ్యూక్స్ ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి కొన్ని 10s or 20s ఆఫ్ మ్యూక్స్ ఉన్నాయి మనకి. పాపులర్ మ్యూక్స్ ఉన్నాయి అదంతా. అండ్ గ్రాఫీ అని చెప్పేసి ఇంకొక ప్లాట్ఫామ్ కూడా ఇలానే తీసుకొచ్చారు కదా. సో, అట్లా మీరు ఎవ్రీబడి ఈస్ ట్రైంగ్ టు క్రియేట్ దేర్ ఓన్ ప్రోడక్ట్. మీ ప్రోడక్ట్ అనేది స్పెసిఫిక్ గా ఈ గురుజాడ ఎలాంటి గ్యాప్ ని అడ్రస్ చేస్తుంది? సో, మేము ఇప్పుడు నేను ఎలాగైతే మీకు ఐ వాస్ టాకింగ్ అబౌట్ ఆన్లైన్ మీడియం, ఇది చాలా పవర్ఫుల్ మీడియం. కానీ బికాస్ వీఆర్ నాట్ ఏబుల్ టు లెవరేజ్ ఇట్ ఇనఫ్, దాన్ని ఉపయోగించుకోలేకపోయాం టు ద ఫుల్లెస్ట్. అందుకని ఇప్పుడు బైజూస్ లాగో లేకపోతే ఇంకా బోల్డ్ అన్ని కంపెనీస్ వచ్చినా వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆన్లైన్ మీడియం ఉన్నా మళ్ళీ ఫిజికల్ క్లాస్ రూమ్స్ లో ఇన్వెస్ట్ చేయాలి అన్నది వాళ్ళ స్ట్రాటజీ అయిపోయింది. అక్కడి నుంచి మళ్ళీ ప్రాబ్లం వస్తున్నారు. సో, డిజిటల్ లో చాలా పవర్ ఉంది యాక్చువల్లీ. ఇంటర్నెట్ లో ఒకప్పుడు రీచ్ అవ్వని ప్లేసెస్ అన్ని మనం రీచ్ అవ్వగలిగాం. Imagine bringing a teacher and a student together from different geographies actually. There is a lot that can be done, but we have to solve it somehow or the other. A challenge for all entrepreneurs again. So, online teaching ni తీసుకురావాలంటే same practices which are used in the classroom చేయడం వల్ల it doesn't work because the setting is different.
సో ఇక్కడ ఏంటి క్లాస్ రూమ్ లోని ఇప్పుడు ఒక టీచర్ ఉన్నారు, క్లాస్ లోని స్టూడెంట్స్ ఉన్నారు, కనెక్ట్ ఉంది యాక్చువల్లీ. ఎవరు ఉన్నారు, ఎవరు లేరు, ఎవరు వింటున్నారు, అట్లీస్ట్ వాళ్ళకి అర్థం అవుతుంది టీచర్ కి. అండ్ ఎవరికి అర్థం అవ్వట్లేదు, దేల్ గో అండ్ దేల్ ఏమైంది అని అడుగుతారు, కొంచెం ఎక్స్ట్రా ఇంట్రెస్ట్ తీసుకుంటారు. అర్థమైన వాళ్ళకి ఇంకొంచెం ఛాలెంజింగ్ క్వశ్చన్స్ ఇస్తారు. సో ఇక్కడ ఆన్లైన్ స్పేస్ లో ఏంటి, వాడు నచ్చలేదా ఆఫ్ చేసేస్తాడు, వీడియో ఆఫ్ చేసేస్తాడు, లేకపోతే నేమో ఆడియో ఆఫ్ చేసేస్తాడు, ఉన్నాడో లేదో తెలియదు, అవతల వైపు ఏం చేస్తున్నాడో తెలియదు. కోవిడ్ లో ఎవ్రీబడి గాట్ టు నో ద ఛాలెంజెస్ ఆఫ్ దిస్ స్పేస్ as well. So there should be a better way to engage him. Yeah. Better ways to pick his interest, to ఆ క్యూరియాసిటీ ఎరేజ్ చేయడానికి, ఇన్వాల్వ్ చేయడానికి ఉండాలి. అది అవ్వట్లేదు అంతే. సో ఆ ఒక్క ప్రాబ్లం మనం సాల్వ్ చేయగలిగితే మనం వీ హ్యావ్ సాల్వ్డ్ అండ్ వీఆర్ ఏబుల్ టు టేక్ ద అడ్వాంటేజ్ ఆఫ్ దిస్ పవర్ఫుల్ మీడియం. సో ఇవాల్టి దీనిలోని ఇంకా అర్థమయ్యేలా చెప్పాలంటే ఏకలవ్యుల్లాగా యాక్చువల్లీ మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇప్పుడు ద్రోణాచార్యులు ఏకలవ్య స్టోరీ మనకు తెలుసు. ఇప్పుడు ఏకలవ్యుల్లా అందరూ బిహేవ్ చేయాలి, అక్కడ కోర్సులు ఉన్నాయి, అందరికీ వచ్చేయాలని మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. కానీ అందరూ ఏకలవ్యులు కాదు కదా. అక్కడ ద్రోణాచార్య అర్జున స్టైల్ ఆఫ్ టీచింగ్ లెర్నింగ్ ఉన్నది యాక్చువల్లీ. నాట్ ఎవ్రీబడి కెన్ బీ దట్. ఇవాల్టి దానిలో ఆన్లైన్ కోర్సుల్లో ద్రోణాచార్య ఏకలవ్య అని అనుకుని మనం పెట్టేస్తున్నారు అక్కడ కోర్సు. కానీ కొంచెం గురుముఖంగా కొంచెం ద్రోణాచార్య అర్జున స్టైల్లో ఇంకొంచెం ఉంటే బాగుంటుంది. సో దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు కన్వే యాక్చువల్లీ. సో టీచర్స్ ఆర్ నాట్ ఏబుల్ టు మేక్ ఎంగేజింగ్ కోర్సెస్. దే ఆర్ అట్ ద విమ్స్ అండ్ ఫ్యాన్సీస్ ఆఫ్ సమ్ మార్కెట్ ప్లేసెస్. ఇప్పుడు ఉన్నదని వాళ్ళు ఏమంటే దాన్ని బట్టి చేయాలనుకుంటున్నారు, విచ్ ఆర్ మోర్ మార్కెటింగ్ దాన్, మోర్ ఫోకస్డ్ ఆన్ మార్కెటింగ్ దాన్ టీచింగ్ యాక్చువల్లీ. సో I think our problem is to change that. So we are trying to do that. సో ఇప్పుడు ఈ ఆన్లైన్ టీచింగ్ లో మరియు లెర్నింగ్ లో ఎలాంటి బెస్ట్ ప్రాక్టీసెస్ మీరు ఐడెంటిఫై చేశారు? అంటే ఇప్పుడు ఎంగేజ్మెంట్ అండ్ ఎఫెక్టివ్నెస్ నాకు ఒకటి బాగా గుర్తుందండి. ఒకసారి ఇలాగే నేను ఆఫీస్లో వర్క్ షాప్స్ రన్ చేసేది. అంతకుముందు మనకి సిస్కో వెబ్ఎక్స్ అని ఒక టూల్ ఉండేది. ఆ సిస్కో వెబ్ఎక్స్ టూల్ ఏం చేసేదంటే బ్రేక్అవుట్ సెషన్స్ కూడా అలో చేసేది. ఇప్పుడు ఎలాగైతే బ్రేక్అవుట్ సెషన్స్ ఇట్లా ఈ కరెంట్ ఆన్లైన్ మీటింగ్ రూమ్స్ ఎలా అయితే ఉన్నాయో, మీటింగ్ టూల్స్ ఎలా ఉన్నాయో అలానే దాంట్లో ఒక అడుగు వెళ్ళి వాళ్ళు ఏం చెప్పేదంటే ఏ స్టూడెంట్ ఎంతసేపు, అంటే ఏ పార్టిసిపెంట్ ఎంతసేపు యాక్టివ్ ఉన్నాడో కూడా ఇచ్చేది రిపోర్ట్. ఓకే, అది అలా ఐ ఫెల్ట్ దట్ ఈస్ వెరీ యూస్ఫుల్. సో మీ పరంగా మీరు ఎటువంటి బెస్ట్ ప్రాక్టీసెస్ ని ఇన్కార్పొరేట్ చేశారు స్పెషల్గా ఈ లెర్నింగ్ అనేది ఎఫెక్టివ్గా ఉండడానికి? థ్యాంక్ యూ ఫర్ ద క్వశ్చన్. సో టీచింగ్ అన్నది ఒక లైవ్ క్లాస్ లేకపోతే ఒక గూగుల్ మీట్ లైవ్ క్లాస్ ని ఆన్ గూగుల్ మీట్ ఆర్ జూమ్ సెషన్ ఆర్ ఎనీ ఆఫ్ దీస్ టూల్స్ యాక్చువల్లీ మన ఇన్ పర్సన్ క్లాస్ ఎక్స్పీరియన్స్ తీసుకురాలేదు ఎంతైనా. హ్యావింగ్ సెడ్ దట్ అంటే ఏంటి, సంథింగ్ ఎల్స్ ఆల్సో షుడ్ బి డన్ అలాంగ్ విత్ దట్ యాక్చువల్లీ. సో క్లాస్ రూమ్ లో టీచర్స్, నేను ఇందాక చెప్పినట్టు దే విల్ బి వాచింగ్ ద లెర్నర్స్ అండ్ గెటింగ్ గుడ్ అండర్స్టాండింగ్. వాళ్ళకి ఏం అర్థం అవుతుంది, ఏం అర్థం అవదు, ఎంత వాళ్ళ కాంప్రహెన్షన్, వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఎంత, ఇవన్నీ చూస్తాం. ఇది ప్లాట్ఫామ్స్ తోని జరగదు యాక్చువల్లీ, నాట్ బీయింగ్ డన్ ఇనఫ్. సో ప్రెసెంట్లీ ఉన్న టూల్స్ తో అది అవ్వట్లేదు. సో ఇంకొంచెం ఇన్నోవేషన్ తీసుకురావాలి, బెటర్ వేస్ ఉంటాయి యాక్చువల్లీ. అది ఏంటి మానిటర్ చేయాలి, ఎంగేజ్మెంట్ వాళ్ళది మీరు ఇందాకలు అన్నట్టు అలాగా. అలాగే మీరు ఇప్పుడు మాట్లాడినట్టు ప్యూర్ గా జస్ట్ వాళ్ళు ఎంత టైం కూర్చున్నారు, యాక్టివ్ గా ఉన్నారు, అగైన్ ఇస్ నాట్ ద థింగ్, బికాస్ దే కెన్ బి యూస్డ్ ఇన్ అదర్ నెగటివ్ వేస్ యాజ్ వెల్. సో ఫస్ట్లీ ఇప్పుడు ఒక అసైన్మెంట్స్ ఉన్నాయి, అవి దే కెన్ బి మోర్ హ్యాండ్స్ ఆన్. ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అంటే కొంచెం వర్క్ షీట్స్ ఇచ్చి క్లాస్ రూమ్ దీనిలోని, ఎస్పెషలీ ఇదేంటంటే కొంచెం హైయర్ ఎడ్ అవుతున్నప్పుడు పిల్లలకి ఇంకా ఎవరైతే లెర్నర్స్ ఉన్నారో సీరియస్నెస్ పెరుగుతుంది యాక్చువల్లీ. సో ఇలాంటి వర్క్ షీట్స్ ఎవరైనా మనం ఏం కొత్త నేర్చుకున్నా కొంచెం చేస్తే దెర్ ఇస్ మోర్ పవర్ ఇన్ డూయింగ్ అంటారు కదా. దే షుడ్ బి ఎంకరేజ్ టు కంప్లీట్ ద టాస్క్, సబ్మిట్ ఆన్ టైం. అలాగే లెర్నింగ్ పరంగా లెర్నర్స్ లో ఉన్నప్పుడు ఇది 2 పర్స్పెక్టివ్స్ నుంచి చూడొచ్చు. సో ఇప్పుడు చెప్తుంది నేను టీచింగ్ పర్స్పెక్టివ్ ని. అలాగే లెర్నర్స్ వాళ్ళు చెప్పాలంటే ఎడ్యుటైన్మెంట్ అయిపోతున్నారు ఎక్కువ మన లెర్నింగ్ యాక్చువల్లీ. సో కాకపోతే లెర్నింగ్ ఇస్ నాట్ ఎంటర్టైన్మెంట్, ఆ సీరియస్నెస్ ఉండాలి యాక్చువల్లీ. సో ఒక స్కిల్ నేర్చుకోవాలంటే ప్రాక్టీస్ ఉండాలి, బోల్డ్ అంత కమిట్మెంట్ ఉండాలి, అదొక తపస్సు లాంటిది యాక్చువల్లీ. మరి అదే స్కిల్ బేసిస్ మీద మన ఒక జాబ్ రావాలి, మన లైఫ్ టర్న్ అవ్వాలి, పివర్ట్ అవ్వాలంటే దానికి ఆ రెస్పెక్ట్ మనం ఇవ్వాలి.
So online content should drive the learner towards practicing an application rather than passively watching a video or a course or reading something. So this needs to change. ఓకే అండి. సో ఈ ఎకోసిస్టమ్‌లో టీచర్స్ అంటే ఆన్‌లైన్ ట్యూటర్స్ కానీ అంటే వాటెవర్ ద టర్మ్ యూ కాల్ ఇట్ ఫెసిలిటేటర్స్ అంటారో ఎవరైనా సరే అంటే ఆన్‌లైన్ బోధించే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఏ విధంగా ఈ ప్లాట్‌ఫార్మ్ హెల్ప్ అవుతుంది? రైట్? అంటే వాళ్ళకి లెట్స్ అస్యూమ్ వాళ్ళకి రెవెన్యూ పెరుగుతుందా? లేకపోతే మీ ప్రొడక్ట్ అనేది హౌ ఇట్ ఈస్ డిఫరెంట్ అండ్ హౌ డస్ ఇట్ హెల్ప్ పీపుల్ లైక్ మీ? నేనే నా 6 సిగ్మా కోర్స్ లాంచ్ చేద్దాం అనుకుంటున్నాను. ఏం చేద్దాం? ఓకే. సో ప్రెజెంట్‌లీ ఉన్నప్పుడు ఐదర్ లైవ్ క్లాస్ లేకపోతే ప్రీ రికార్డెడ్ క్లాస్ ఇది దీస్ ఆర్ ద అవైలబుల్ ఆప్షన్స్. లేకపోతే ఒక కోహోర్ట్ బేస్డ్ క్లాస్ వాటెవర్. కానీ మీరు గాని లేకపోతే లెర్నర్ గాని మీరు ఎలాంటి ఎంగేజ్‌మెంట్ డిజైర్ చేస్తున్నారు? ఎలాంటి ఎంగేజ్‌మెంట్ యూ వాంట్ అన్నది యూ కెనాట్ డిక్టేట్. అంటే మీరు మీ మీ స్టైల్ ఆఫ్ అంటే 6 సిగ్మా దానికి యూ మైట్ నీడ్ యాక్చువల్లీ అ కాంబినేషన్ ఆఫ్ ఇన్ పర్సన్ మోర్ ఆఫ్ లైవ్ క్లాసెస్. ఇప్పుడంతా అక్కడ పెట్టే కన్నా కాంటెంట్ ఎక్కడైనా ఉంటుంది. కానీ నీకు మీ తాలూకా దీనిలో ప్రతి యునో ఈ ఫ్రీక్వెన్సీస్ లో లైవ్ క్లాసెస్ ఎక్కువ ఉండాలి. లేకపోతే అందరు కలిసి వాళ్ళ తాలూకా డిస్కషన్ ఎక్కువ ఉండాలి. లేకపోతే వాళ్ళు నేను ఒక టెస్ట్ ఏదైనా లేకపోతే ఒక ఛాలెంజ్ ఇస్తే వాళ్ళు నా ఎదురుగుండా చేయగలగాలి. ఇలాంటి డిఫరెంట్ ఫార్మాట్స్ ఆఫ్ ఎంగేజ్మెంట్ ఉంటాయి యాక్చువల్లీ. అండ్ టు ఈచ్ కోర్స్ ఇట్ ఈస్ డిఫరెంట్. సో ఇవాళ పరిస్థితుల్లో ఆ టీచర్ కి ఎస్పెషలీ టీచర్ కి దే డోంట్ హ్యావ్ దట్ చాయిస్ యాక్చువల్లీ టు డిటర్మిన్ విచ్ ఫార్మాట్ దే వాంట్. అంటే ఇప్పుడు కొన్ని కోర్స్ ప్లాట్ఫామ్స్ యుడెమీ అంటే మీరు ఇలా చేయండి అని వాళ్ళు చెప్తారు. దాంట్లోనే మోస్ట్లీ మనం వీ హ్యావ్ టు అడ్జస్ట్ అవర్ కోర్స్ ఇన్ టు దట్ ఫార్మాట్. వేరేస్ ఇప్పుడు ఇంకా మాది బెస్ట్ అని చెప్పడం నా ఉద్దేశం కాదు. బట్ వాట్ కెన్ బి డన్ డిఫరెంట్లీ ఇస్ లైవ్ క్లాసెస్ ఇంటర్స్పర్స్ చేసి అంతా డిపెండింగ్ ఆన్ our course actually, what we want to give, the format that we want, the way that we want to engage the learner. And ఇంకొకటి ఏంటంటే టీచర్ కి లెర్నర్ కి ఇద్దరికి ఒక డైలమా ఉంటుంది యాక్చువల్లీ. ఏంటి టీచర్ ఏమో నాకు మోర్ ఆఫ్ ఆన్లైన్ లైవ్ క్లాసెస్ ఎక్కువైతే దే కెన్ చార్జ్ మోర్. అలాగే నేను ఇంటరాక్షన్ నేను ఇన్వాల్వ్ అయ్యాను అంటే ఐ షుడ్ చార్జ్ మోర్ అని ఆలోచిస్తారు టీచర్. అలాగే కానీ సో దే విల్ గో ఫర్ లైవ్ క్లాసెస్ ఎక్కువ అన్నది ప్రిఫర్ చేస్తారు. సరే అని ప్రీ రికార్డెడ్ లో దే విల్ కీప్ ఇట్ జస్ట్ లైక్ దట్ టు ఎంటైస్ పీపుల్ యాక్చువల్లీ. ఫస్ట్ తెలియాలి వాళ్ళ కోర్స్ ఒక శాంప్లింగ్ కింద ప్రీ రికార్డెడ్ పెడతారు. వేరే స్టూడెంట్స్ పరంగా వాళ్ళకి ప్రీ రికార్డెడ్ ఇట్స్ నాట్ హెల్పింగ్ దెమ్ యాక్చువల్లీ. సో వాళ్ళేంటి వాళ్ళకి లైవ్ కావాలి కానీ దే కెనాట్ ఎఫర్డ్ బికాస్ ఇట్స్ ఎక్స్పెన్సివ్. సో ఎలాగా హౌ కెన్ ఐ గెట్ ద బెస్ట్ ఆఫ్ ద టీచర్స్ టైమ్ యాజ్ వెల్ యాజ్ ఇన్ ఎ బెటర్ వే అన్నది అ ఛాలెంజ్ ఫర్ ద లెర్నర్స్. సో ఈ రెండింటిని ఎలాగ ఆప్టిమైజ్ చేయడం చేస్తే గానీ దిస్ ఇస్ అ సొల్యూషన్, దిస్ ఇస్ అ ప్రాబ్లమ్ ఇఫ్ వీఆర్ ఏబుల్ టు సాల్వ్ whoever is an edtech entrepreneur, you have solved a very big problem for a lot of people actually, because that way we will be enabling a lot of people, learners and teachers. So we are also trying to solve this. So ee teachers dilemma, learners dilemma annadi, so through our product we are trying to optimize the teachers efforts inkoncham baga vallu ela cheyagalaru and maximize their revenues. సో అది ఎలాగా అని వీఆర్ ట్రైంగ్ టు గెట్ దట్ బెస్ట్ ఫిట్. ఇది ఏంటంటే ఇట్స్ నాట్ లైక్ వన్ సొల్యూషన్ ఫర్ ఎవ్రీథింగ్ అన్నట్టు కాదు. కొన్ని టూల్స్ నీకు ఇది వర్క్ అవుతుంది ఎందుకంటే టు ఈచ్ హిజ్ ఓన్. మీ కోర్స్ డిఫరెంట్, ఇంకొక ఫుల్లీ టెక్నాలజీ బేస్డ్ కోర్స్ అనుకోండి విచ్ రిక్వైర్స్ లాట్ ఆఫ్ కోడింగ్ అండ్ ఆల్, దానికి కావాల్సిన మెథడాలజీస్ అవన్నీ డిఫరెంట్ గా ఉంటాయి. సో అగైన్ ఇఫ్ ఎనీబడి కేర్ అబౌట్ దిస్ ప్రాబ్లమ్ వీఆర్ రెడీ టు లిసన్ టు దెమ్. they can reach out to us through our website and all that. Definitely it will be helpful. ఉషారమణి గారు, ఇప్పుడు నేను ఒక ప్యాషనెట్ టీచర్, ఓకే, నేను ఆన్లైన్ టీచింగ్ గేమ్ ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళి ఒక సుపీరియర్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ ఇద్దాం అనుకుంటున్నాను స్టూడెంట్స్ కి, రైట్? నాలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? సో ఆన్లైన్ కోర్సెస్ ఇవాళ పాపులర్ గా ఉన్న కోర్స్ లో బెస్ట్ కోర్సులు అన్నవి అవి నిజంగా బెస్ట్ అవ్వవసరం లేదు. అవి మార్కెటెడ్ వెల్, దే మైట్ నాట్ బి వెరీ ద బెస్ట్. ఓకే, సో నీలాంటి టీచర్స్ మనలాంటి టీచర్స్ హూ వాంట్ టు డూ వెల్ ఏంటంటే అసలు మనం లెట్ us థింక్ అబౌట్ గివింగ్ అ గుడ్ ఎక్స్పీరియన్స్. సో ఇంకొంచెం బాగా ఎలా టీచ్ చేయాలని ఆలోచిద్దాం, ఆర్ ఇంకొంచెం బాగా వాళ్ళు నేర్చుకునేలా హెల్ప్ చేద్దాం. అది ఎలాగా అంటే ఫస్ట్ ఆలోచిద్దాం ఏ ఫార్మాట్ అయితే వర్క్ అవుతున్నది మన డొమైన్ స్పెసిఫిక్ గా. అంటే వీడియోస్ ఇలాగా ఒక ఫార్మాట్, ఫర్ ఎగ్జాంపుల్ మనం స్టార్టింగ్ లో ఇప్పుడు మనం ప్రతి దానికి స్టార్టింగ్ లోని బేసిక్స్ కొన్ని నీకు తెలియాలని కొన్ని చెప్తాం. అవి ప్రతిసారి చెప్పే కన్నా అవి ప్రీ రికార్డెడ్ గా చిన్న చిన్న బిట్స్ కింద చేసామంటే దట్ విల్ బి ఈజీ ఫర్ పీపుల్ టు కన్జ్యూమ్.
సో మన ఇన్ పర్సన్ గానీ, ఆన్‌లైన్ లైవ్ ఉన్నప్పుడు గానీ, ఎప్పుడైనా ఎలాంటి ఫార్మాట్‌లోనైనా అవి ఇంపార్టెంటా? అలాంటప్పుడు మోర్ ఆఫ్ ఎంగేజింగ్‌గా ఉండేటట్టు చూసుకోవాలి. సో ఇలాంటిది మనం ఫస్ట్ డిసైడ్ జేయాలి. దట్ ఈస్ పాయింట్ నంబర్ 1. ఏంటి ఫార్మాట్ ఏది వర్క్ అవుతుందని. అలాగే నెక్స్ట్ ఇంటరాక్టివిటీ లేపోతే ఎంగేజ్‌మెంట్ ఎలా తీసుకురావాలి స్టూడెంట్స్‌కి. ఎందుకంటే ఆ కోర్స్ చేసిన తర్వాత వాళ్ళేదో చెయ్యాలి యాక్చువల్లీ విత్ దట్. ఇట్ ఈస్ నాట్ దట్ వాళ్ళ డిగ్రీ అని పక్కన రాసుకోవడానికి కాదు. వాళ్ళకొక ఆపర్చునిటీ రావాలి. లేపోతే ఇంకొంచెం బెటర్‌గా వాళ్ళు ఏం సీక్ చేస్తున్నారో అది వాళ్ళకి అవ్వాలి యాక్చువల్లీ. అలాగే వాళ్ళతో దట్ ఈస్ ద సెకండ్ వన్. ఎలాగ ఇంటరాక్టివిటీ ఇంటర్స్పర్స్ చేస్తామని. థర్డ్ ఇంకొన్ని రిసోర్సెస్ అన్ని యూజ్‌ఫుల్ మెటీరియల్, యూజ్‌ఫుల్ లింక్స్ అవన్నీ వాళ్ళకి ఎలాగ ఇవ్వాలి. సో బెస్ట్ వాళ్ళకి అన్నీ ఎలా ప్రొవైడ్ చేయాలి సో దట్ దేర్ అవుట్‌పుట్ విల్ బి గుడ్. సో ఇలాంటి ఎక్స్‌పీరియన్స్ ఎలా ప్రొవైడ్ చేయాలి అన్నది మన థాట్ ఉండాలి. అక్కడి నుంచి మనం నెక్స్ట్ విచ్ ఆఫ్ ద అవైలబుల్ ప్లాట్‌ఫార్మ్స్ విల్ హెల్ప్ అస్ డూ దట్ అని రిసర్చ్ చేసుకోగలగాలి యాక్చువల్లీ. సో ఎవరైతే మనం మాక్సిమైజ్ చేయగలుగుతారో ఎందుకంటే మనం పెట్టగలిగింది మళ్ళీ ఒక ఎంత కాంప్లికేటెడ్‌గా అంటే దాన్ని నేర్చుకోవడానికే మనం మళ్ళీ బోలెడు టైం పెట్టాలంటే ఎవరు చేయరు యాక్చువల్లీ. అనవసరం. సో ఉన్నదాన్ని మనం ఎలాగ బెస్ట్ చేయాలి? లేకపోతే ఇవన్నీ ఉన్న అవైలబుల్ ప్లాట్‌ఫార్మ్స్‌లో హూ విల్ సపోర్ట్ మీ విత్ థిస్ కాజ్ అన్నది మనం చూసుకోవాలి. సో ఇవన్నీ గాని తీసుకొస్తే డెఫినైట్‌లీ ద క్వాలిటీ ఆఫ్ వాట్ యూ ఆర్ గివింగ్ విల్ బి గుడ్ అండ్ పీపుల్ విల్ లెర్న్ ఫ్రమ్ యూ అండ్ ఇట్ విల్ బి ప్రోగ్రెసివ్. యూ విల్ బి ఎ గుడ్ టీచర్ హూ ఈస్ ఏబుల్ టు లెవరేజ్ ద ఆన్‌లైన్ బెటర్. యెస్. ఇప్పుడు మనం మీ ఆంత్రప్రెన్యూర్‌షిప్ గురించి మాట్లాడదామండి. అంటే ఒక ఎడ్‌టెక్ ప్లాట్‌ఫార్మ్ స్క్రాచ్ నుండి బిల్డ్ చేస్తున్నారు ఒక చిన్న టౌన్ నుంచి. విచ్ ఈస్ అగైన్ నాట్ అన్ ఈజీ థింగ్. ఏదో నేను మిమ్మల్ని పొగడట్లేదు. ఇట్ ఈస్ ఔట్ ఆఫ్ న్యాచురల్ ఇన్‌స్టింక్ట్. ఎందుకంటే నాకు మీలాంటి వాళ్ళని చూస్తే ఇన్‌స్పిరేషన్ వస్తుంది. అట్ ద సేమ్ టైమ్ ఐ ఫీల్ ప్రౌడ్. ఎందుకంటే నా ప్లాట్‌ఫార్మ్‌కి కూడా మీలాంటి వాళ్ళే కావాలి నాకు. మీలాంటి వాళ్ళు వస్తేనే నా ప్లాట్‌ఫార్మ్ రీచ్ కూడా పెరుగుతుంది. అరే! ఇలాంటి స్టోరీస్ ఉన్నారు. పలానా ఉషా గారు చేసినప్పుడు నేనెందుకు చేయలేను అనేది నా ఇంటర్నల్ మోటివ్ అన్నట్టు. రైట్. అందుకే నేను పదే పదే చెప్తుంటాను. అయితే దీంట్లో ఈ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఫ్రమ్ ఏ స్మాల్ టౌన్ నుంచి వస్తున్నారు కదా! మీకు మేబీ నెట్వర్కింగ్‌కి కంపేర్ టు నేను హైదరాబాద్‌లో నాకు ఎక్కువ ఆపర్చునిటీస్ ఉండొచ్చు. చెప్పాలంటే నేను హైదరాబాద్‌లో ఉండి నాకు హైదరాబాద్ కంటే బెంగుళూరులో ఎక్కువ నెట్వర్క్ ఉంది. నిజంగా చెప్తున్నాను నేను వాస్తవంగా. రైట్. సో మీరు అంత చిన్న టౌన్‌లో నుంచి ఆంటర్‌ప్రెన్యూరియల్ జర్నీ చేయడానికి మీరు ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నారు? అండ్ హౌ ఆర్ యూ మేకింగ్ ఇట్ పాసిబుల్? దేర్ ఆర్ మోర్ ఆస్పెక్ట్స్ దాన్ నెట్వర్కింగ్ యాక్చువల్లీ. సో ఫస్ట్ చిన్న టౌన్ లో ఉంటే బోల్డ్ గౌరవం ఉంటుంది. యూఆర్ ఐ వుడ్ వన్ థింగ్ యాక్చువల్లీ యూ విల్ బి అ బిగ్ ఫిష్ ఇన్ అ స్మాల్ పాండ్. సో యాహ్! పీపుల్ విల్ రికగ్నైజ్ యూ. చూడండి మీరు హైదరాబాద్ లో ఉంటే నన్ను పిలిచేవారేమో కాదో తెలియదు. నౌ యు ఆర్ లైక్ అరే వా అండి. లైక్ వైజ్ యునో మెనీ ఆపర్చునిటీస్ ఆల్సో. ఇప్పుడు నేను గోల్డ్మన్ సాక్స్ 10,000 విమెన్ అన్న ప్రోగ్రామ్ లో ఐ హావ్ బీన్ వన్ ఆఫ్ ద participating at shortlisted candidates actually. I did అచ్చా. this program. It's again a fully sponsored program by ISB actually. Goldman Sachs was sponsoring this. సో ఇలాంటివి యాక్చువల్లీ చిన్న టౌన్ నుంచి అమ్మాయి ఏదో తాపత్రయపడుతుంది, మనం కూడా మన వంతు వీళ్ళకి సాయం చేద్దాం అన్నది దట్ సాఫ్ట్ కార్నర్ ఇస్ దేర్. సో ఆ! దట్స్ అ బెనిఫిట్, దట్స్ అ ప్లస్. బట్ హ్యావింగ్ సెడ్ దట్ నిజంగా ఏదైనా అంటే ఇట్స్ నాట్ లైక్ అందరూ బై చాయిస్ అలాగా అని, కానీ మనకి ఏదో మనం మన కెరీర్ లోని పైకి కిందకి ఎక్కడికో వెళ్తూ ఉంటాం. బట్ ఇలాంటి ఛాలెంజ్ లేకపోతే అలాంటి వచ్చినప్పుడు ఇది ఒక ఛాలెంజ్ కింద అనుకునే కన్నా ఒక అడ్వాంటేజ్ కింద అనుకుని అక్కడి నుంచి చేయొచ్చు యాక్చువల్లీ. మనం అంటే మనకున్న రిసోర్సెస్ తో ఏం చేయగలం అని నేనైతే అలాగే స్టార్ట్ చేశాను. కానీ వెన్ ఐ స్టార్టెడ్ నాకు నిజంగా దాన్ని స్మాల్ టౌన్ ఇవన్నీ ఏమీ కాదు అసలు. అంటే నేను ఏదో చెయ్యాలి అనుకునే నేను స్టార్ట్ చేశాను. వెన్ యూ థింక్ యూ డోంట్ థింక్ ఐఎమ్ ఫ్రమ్ అ స్మాల్ టౌన్ అందుకని చెయ్యాలి, ఇట్స్ నాట్ దట్ వే. బట్ రియల్లీ వెన్ ఐ స్టార్టెడ్ డూయింగ్, వెన్ ఐ సా ద ఇంపాక్ట్, నా చిన్న టౌన్ నుంచి నేను ఎంతమందికి హెల్ప్ చేయగలిగాను. బోల్డ్ మంది పిల్లలు వచ్చారు. ఐ ran an operation for services operation. I ran for 5 years. And I gave employment to about 50 graduates from the local ecosystem. And I'm so happy to see them. Chala mandi actually I helped them finish their degree. They are from very humble backgrounds. హ్మ్. సో వాళ్ళు నాతో పార్ట్ టైం కింద చేసి ఒక మార్నింగ్ కాలేజ్కి వెళ్ళి ఆఫ్టర్నూన్ వచ్చి ఆఫ్టర్నూన్ ఏమో మాతో పని చేసి దే ఎర్న్డ్ దేర్ ఓన్ స్టైఫండ్ కైండ్ యాక్చువల్లీ. పార్ట్ టైం లో ఎర్న్ చేసుకుని హుహు. వాళ్ళ ఫీజులు వాళ్ళు పే చేసుకుని వాళ్ళ ఫ్యామిలీస్ కూడా ఇచ్చి దే వర్ లైక్ ఫుల్ అంటే హ్యాపీగా వచ్చి స్వీట్లు ఇచ్చి మేడం నా డిగ్రీ అయిపోయింది మేడం అంటే ఒక చిన్న ఒక గర్వం అనిపించింది. ఐ ఫెల్ట్ ప్రౌడ్ యాక్చువల్లీ దట్ యాహ్! వీఆర్ ఏబుల్ టు జనరేట్ అన్ ఇంపాక్ట్ ఇన్ సమ్ వే ఆర్ దర్. అండ్ దేర్ ఆర్ సో మెనీ స్టోరీస్ లైక్ దట్.
అంటే మనం ఇప్పుడు దేర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్, గ్రాడ్యుయేట్స్, ఎస్పెషలీ గర్ల్స్, because they cannot move to bigger places or something, they are unable to do that. But if they are given that opportunity, ఆన్లైనే కాదు ఆఫ్లైన్ కూడా, యూనో ఆన్లైన్ అయితే మరీ మంచిది, వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్స్ అలాగున్నా డబ్బులు వస్తున్నాయి, ఆ రెస్పెక్ట్ వస్తుంది, ఫినాన్షియల్ ఫ్రీడమ్ వస్తుంది, అండ్ వాళ్ళు ఎడ్యుకేటెడ్ యాక్చువల్లీ. So if there are anything like that, they will be more than happy to do, and they are doing also. So the impacts that we can create from this is very, very much actually. So అక్కడ ఎందుకు వాళ్ళ హోమ్ టౌన్ లో ఉండి వాళ్ళ ఫ్యామిలీస్ తోని ఉండి హ్యాపీగా ఉండి అండ్ 100% ఇస్తున్నారు. Yeah. సో అండ్ వాళ్ళు మన చాలా మంది నా ఫ్రెండ్స్ బిగ్ సిటీస్ లో ఉన్న వాళ్ళందరూ వీళ్ళు వెళ్ళిపోతున్నారు, సో యూనో హౌ టు రీటైన్ దెమ్ ఇస్ అ ఛాలెంజ్ ఫర్ దెమ్. నేను అది నాకు పెద్ద ఛాలెంజే కాదు, ఎందుకంటే వీళ్ళు వచ్చిన వాళ్ళని ఎలాగ బెస్ట్ ప్రాక్టీసెస్ తో ఎలా ఎంగేజ్ చేయాలి, వాళ్ళకి ఎలాగా అంటే దే ఆర్ వెరీ ప్రౌడ్ టు బి పార్ట్ ఆఫ్ మై టీమ్ యాక్చువల్లీ. నాకు ఇప్పుడు వీళ్ళు వెళ్ళిపోతారా వాళ్ళు వెళ్ళిపోతారా, ఎలాగ వాళ్ళకి ఇంకొంచెం హై ఇచ్చి వాళ్ళని రీటైన్ చేయడం అంటే వీఆర్ గివింగ్ ద బెస్ట్ దట్ వీ క్యాన్ అండ్ ఆల్ దట్. బట్ దిస్ ఇస్ నాట్ లైక్ అ కంటిన్యూస్ ఛాలెంజ్ యాజ్ మచ్ యాజ్ ఇట్ ఇస్ ఫర్ మై కౌంటర్ పార్ట్స్ ఇన్ బిగ్గర్ సిటీస్. సో దీస్ ఆర్ సమ్ థింగ్స్. అలాగే బికాస్ నేను గూగుల్ తో కూడా కొంచెం అంటే ఉన్నాను కాబట్టి అక్కడ చూసి there I am at the receiving end. So Right. some best practices తీసుకొచ్చి ఓకే నేను ఇది నా కంపెనీలోని అట్ ఎ స్మాలర్ స్కేల్, బట్ ఆ ట్రాన్స్పరెన్సీ, ఆ ఓపెన్నెస్. సో చాలా మంది ఐ హ్యాడ్ మోర్ దెన్ 60% ఆఫ్ గర్ల్స్ యాక్చువల్లీ. సో ఐ వాజ్ లైక్ సరే లెట్ మీ సెలబ్రేట్ విమెన్స్ డే అని చెప్పి ఐ హ్యాడ్ అ స్మాల్ మీటింగ్ ఓవర్ హియర్. And I was like, who is somebody who inspired you? Talk about the women in your life. And so I had so many tearful moments and so many stories come out from them. It was really humbling. నాకు అనిపించింది, these are the kind of discussions that should happen అని. ఎందుకు? Because they will go back and they will with the same respect they will talk to their parents, their families, their wives, future wives. So ఇలాంటిదన్నీ మనం చేయగలం. అలాగే మీరు towards the beginning you were talking about how we can generate some impact. అప్పుడు స్వచ్ఛ భారత్ ఏదో ఎనీబడి కెన్ డూ అంటే ఐ వాజ్ లైక్ అరే మనం కూడా చేద్దామని. సో ఇట్ స్టార్టెడ్ యాజ్ అ స్మాల్ థింగ్, సమ్ క్లీనింగ్ ఆఫ్ స్పేస్ దట్ వాజ్ అరౌండ్ యాక్చువల్లీ, ఒక స్మాల్ స్పేస్. అండ్ దెన్ మా టీమ్ అంతా 50 people ఇస్ నాట్ ఎ స్మాల్ థింగ్. చేద్దామండి అనేసరికి ఎవ్రీబడి రేస్ దేర్ హ్యాండ్, దే వర్ లైక్ వీ విల్ డూ ఇట్. ఇట్ వాజ్ ఫుల్లీ వాలంటరీ అగైన్. అంతా వెళ్ళి అందరూ అండ్ ఇన్ మ్యాటర్ ఆఫ్ హాఫ్ డే 2 hours లోని మాకు మొత్తం ఆ స్పేస్ క్లియర్ అయిపోయింది. అండ్ ఎవ్రీబడి వాజ్ సో ప్రౌడ్ అండ్ we went through the locality saying plastic యూజ్ చేయొద్దు. ఇంపార్టెంట్లీ అందరి ఇంట్లోని మేము అది వి స్టార్టెడ్ ఇంప్లిమెంటింగ్ ఇట్ ఇన్ అవర్ ఆఫీస్. మనం అన్ని ప్లాస్టిక్ బాటిల్స్ కొనుక్కోవద్దు, లెట్స్ ట్రై టు డూ ఇక్కడి నుంచి తీసుకున్నాం, గ్లాసుల నుంచి తీసుకున్నాం యాక్చువల్లీ. అలాగే బ్యాగులు వాడద్దు, నో ప్లాస్టిక్ అనుకుని మేము కొంచెం వి ట్రై టు డూ ఇట్. ఆ చేసిన కొంచెం టైం మీ ఇంట్లో కూడా అని మేమేమి ఎన్ఫోర్స్ చేయలేదు, కానీ వీ కేమ్ టు నో దట్ ఎవ్రీబడి. ఎందుకు? వీల్ బ్రెడ్ వినర్స్ యాక్చువల్లీ. ఇంట్లోకి వెళ్ళు వద్దు, మాకు ఆఫీస్ లోనే వద్దంటున్నారు, ఇక్కడ కూడా మనం కొంచెం కాన్షియస్ గా ఉందాం అనేసరికి ఈ 50 into ఫ్యామిలీ ఆఫ్ 4 అంటే డైరెక్ట్ ఇండైరెక్ట్ 200 people మైండ్ సెట్ ని ఇన్ఫ్లుయెన్స్ చేసే పొజిషన్ లో ఉన్నాం మేము యాక్చువల్లీ, అది స్మాల్ టౌన్ లో. సో దీస్ సడన్లీ ఫీల్ ఎంపవరింగ్, అరే వా చిన్నదాని వీ కెన్ డూ దిస్ అని. సో దీన్ని ఇంకొంచెం బాగా ఎలా ట్యాప్ చేసుకోవాలని మనం చూడాలి. అండ్ బట్ ఇఫ్ ఇట్ ఇస్ డన్ కరెక్ట్లీ, honestly these are the powerhouses, especially small towns. It is not coming as much as it should, but if it does, this will really transform India in a altogether different way, and I'm looking for that future. That will happen. అంటే బేసిక్ గా మన కంట్రీ ఇప్పుడు రైట్ డైరెక్షన్ లో ఉంది. వి విల్ బికమ్ దట్ గ్లోబల్ గురు, విశ్వ గురు స్టేటస్ వస్తుందనే చాలా ఆప్టిమిస్టిక్ గా ఉన్నాను. దీనికోసం ఏంటంటే ఈ యువతులు ఎవరైతే వింటున్నారో ఈ పాడ్కాస్ట్, వాళ్ళంతా మనలాంటి వాళ్ళకి కలిస్తే మనం కూడా గైడెన్స్ ఇవ్వచ్చు. రైట్, దట్ ఇస్ హౌ వీ కెన్ టేక్ ఇట్ టు ద నెక్స్ట్ లెవెల్. ఓకే, మొత్తానికి మీరు చెప్పిన దాంట్లో నాకు బాగా గుర్తుండిపోయింది ఏంటంటే బీయింగ్ ఏ బిగ్ ఫిష్ ఇన్ ఎ స్మాల్ పాండ్. చాలా నచ్చింది నాకు ఆ స్టేట్మెంట్. ఓకే, సో మనం ముందుకు వెళ్దామండి. ఇంతకుముందు నేను మీ ఇంట్రడక్షన్ లో చెప్పాను, విమెన్ టెక్ మేకర్స్ అండ్ గూగుల్ డెవలపర్ గ్రూప్స్ ఇలాంటి సంస్థలలో మీరు వాలంటీర్ గా చేస్తున్నారు కదా. సో ఎవరైనా ఒక ఎంటర్‌ప్రెన్యూర్ కానీ, ఒక ప్రొఫెషనల్ కానీ ఇలాంటి గ్రూప్స్ తో ఎందుకు అసోసియేట్ అవ్వాలి? స్వచ్ఛంద సేవా సంస్థలతోని ఇలాంటి వాటితోని చేయడం వల్ల వాళ్ళకి వచ్చే ప్రయోజనం ఏంటి? ఎందుకంటే ఇవాళ రేపు జనాలు ఏది చూసుకున్నా కూడా టైమ్ ఈజ్ మోర్ దాన్ మనీ కదా. అందరూ ఏమనుకుంటారంటే నేను అక్కడికి వెళ్తే నాకు ఏమొస్తుంది, పేపర్లో ఫోటో వస్తుందా లేకపోతే ఇంకేమన్నా వస్తుందా, ఆ మైండ్ సెట్ లో ఉంటారు. అందుకే నేను ఈ క్వశ్చన్ అడుగుతున్నాను. టెక్ కమ్యూనిటీస్ అంటే ఇది మై కమ్యూనిటీ, నేను రన్ చేస్తున్న గూగుల్ డెవలపర్ గ్రూప్స్ అన్నది
లేకపోతే విమెన్ టెక్ మేకర్స్ అని. ఇట్స్ అ సేఫ్ స్పేస్. ఇట్ డస్ నాట్ హ్యావ్ ఎనీ హైరార్కీ. సో నా బాస్ నీ దగ్గర నుంచి నేను మాట వినాలి. ఇన్ఫాక్ట్ ఐ రన్ దిస్ కమ్యూనిటీ అండ్ ఐ హ్యావ్ మెనీ స్టూడెంట్స్ ఇన్ ఇట్. నాకు దానిలో స్టూడెంట్స్ ఉన్నారు, అలాగే ప్రొఫెషనల్స్ ఉన్నారు, ఫ్రీలాన్సర్స్ ఉన్నారు. వాళ్ళందరూ మేము ఈవెంట్స్ కండక్ట్ చేస్తే వస్తారు. వచ్చినప్పుడు మేము వాట్ వి ట్రై టు డూ అంటే వి బ్రింగ్ ఇన్ బెటర్ స్పీకర్స్. బెటర్ అంటే టెక్నాలజీలో ఎవరైనా ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు, హ్యాండ్స్ ఆన్ ఎక్కువ చేస్తున్న వాళ్ళు, సమ్ ఆఫ్ ద గుడ్ ప్రాజెక్ట్స్ మీద పనిచేస్తున్న వాళ్ళు, వాళ్ళని మేము రిక్వెస్ట్ వి విల్ రోప్ దెమ్ ఇన్ అండ్ వాళ్ళకి మేము ప్లాట్ఫామ్ ఇస్తాం, స్పీక్ టు దిస్ ఆడియన్స్ అని. సో వెన్ ఆడియన్స్ గెట్స్ టు లిసన్ టు దెమ్, దే ఆర్ లైక్ దే విల్ నో ఆఫ్ సో మెనీ టెక్నాలజీస్, టూల్స్, బెస్ట్ ప్రాక్టీసెస్. సో ఎలాగ మనం ఇంకొంచెం నెక్స్ట్ స్టేజ్ లో వెళ్ళాలి. అండ్ దిస్ ఇస్ కంప్లీట్లీ ఫ్రీ. సో ఫ్రీ అనగానే యాక్చువల్లీ అగైన్ వాళ్ళకి ఆ ఇంట్రెస్ట్ ఇది ఉన్నప్పుడు మనకి లైక్ మైండెడ్ పీపుల్ కలుస్తారు. సో ఒక కమ్యూనిటీ తాలూకా బెస్ట్ యూజ్ ఏంటంటే we will meet people who align with our thoughts, align with our priorities. So time waste చేయకుండా, hey, so they ask questions like ఈ టూల్ నేను యూజ్ చేస్తున్నాను, ఇక్కడ నాకు ప్రాబ్లం వచ్చింది, మీరు ఇంకేమైనా చేస్తారా? సో సడన్ గా ఒక స్టూడెంట్ లాంటి వాళ్ళకి బోల్డ్ అంత మంది మెంటర్స్ దొరుకుతారు. లేకపోతే ఆల్రెడీ ఉన్న వాళ్ళు ప్రాక్టీసింగ్ వాళ్ళకి ఇంకొంచెం సీనియర్స్ కనబడతారు. లేకపోతే స్టూడెంట్ తాలూకా మెంటీస్ కనబడతారు. లేకపోతే ఫ్రీలాన్సర్స్ దొరుకుతారు హూ ఆర్ లుకింగ్ ఫర్ సంబడి. లేకపోతే ఇంటర్న్స్ దొరుకుతారు. ఇలాంటి బోల్డ్ అన్ని అవుతాయి. యాక్చువల్లీ బోల్డ్ అన్ని ఇంటరాక్షన్స్, నెట్వర్కింగ్ అన్ని జరుగుతుంది. అగైన్ ఐ వుడెంట్ సే నెట్వర్కింగ్ ఈస్ ఎవ్రీథింగ్, బట్ బెటర్ ఆపర్చునిటీస్ టు లెర్న్, కొలాబరేట్, డూ సంథింగ్ విచ్ ఇండివిడ్యువలీ వన్ కెనాట్ డూ. అలాంటి బోల్డ్ ఆప్షన్స్ ఉంటాయి. అండ్ అనదర్ బెస్ట్ పార్ట్ ఇస్ స్టూడెంట్స్ ఎప్పుడైతే ఇలాంటి కమ్యూనిటీస్ లోని, లేకపోతే నాట్ ఓన్లీ స్టూడెంట్స్, ప్రొఫెషనల్స్ గానీ ఇన్వాల్వ్ అవుతారు, వెన్ దే గో అవుట్ యాక్చువల్లీ ఫర్ ఆపర్చునిటీస్, ఇంటర్వ్యూస్ కలా వెళ్ళినప్పుడు, a small mention of their community contributions gives them a lot of clout, much better than their peers actually. So మిగతా వాళ్ళకన్నా వాళ్ళకి బెటర్ అడ్వాంటేజ్ ఉంటుంది. ఎందుకంటే హే నేను ఇలా కాంట్రిబ్యూట్ చేశాను, ఈ వాలంటరీగా ఈ దీనిలో ఉన్నానని. మా దానిలో ఎంతమందో, ఇది ఒక టెక్ కమ్యూనిటీ, కానీ వాళ్ళు నాన్ టెక్ ఫీల్డ్స్ నుంచి కూడా వచ్చి వాళ్ళు కాంట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు. దేర్ ఇస్ సో మచ్ బ్రదర్హుడ్, సిస్టర్హుడ్, అందరు కలిసి మేము ఏదో చేస్తూ ఉంటాం యాక్చువల్లీ. అగైన్ వీ డోంట్ గెట్ పెయిడ్ ఎనీథింగ్ ఫర్ ఇట్, బట్ what we are able to achieve together is much bigger than what we can do as a single person. So there is so much, and going through communities, the learning is so much more, the exposure to better mentors is so much more in so many ways. So one should be part of communities if one can actually, as much as possible. Yes. నేను కూడా ఏకీభవిస్తాను మీతో పాటు. ఎందుకంటే కమ్యూనిటీ లేనిది మనము ఒక స్టేజ్ తర్వాత ఎదగలేము. మనకి రీచ్ పెరగాలన్నా, ఏది కావాలన్నా కమ్యూనిటీ అనేది కంపల్సరీ అండి. అందుకే నేను రమణి గారి నోట్లోంచి తెప్పించాను ఆ విషయం అనేది. ఎందుకంటే తను ఆల్రెడీ ప్రూవెన్ కమ్యూనిటీ లీడర్, రైట్? సో ఆవిడ నుంచి నేర్చుకునేది చాలా ఉంది. ఓకే, సో ఉషారమణి గారు, చివరి క్వశ్చన్ నాది ఏంటంటే, మీరు ఒక ఎడ్టెక్ ఆంటర్‌ప్రెన్యూర్‌గా మీరు చాలా నేర్చుకొని ఉంటారు ఇప్పటి వరకు, రైట్? గత 10-15 సంవత్సరాల నుంచి అనుభవంతో చూసుకున్నా కూడా. సో ఎవరైనా ఆస్పైరింగ్ ఆంటర్‌ప్రెన్యూర్స్ ఈ ఎడ్టెక్ స్పేస్‌లోకి రావాలనుకుంటే వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి? సలహా అంటే ఎడ్టెక్ అన్నది ఇప్పుడు ఓన్లీ కోర్సులు లేకపోతే ఈ K-12 లోనే కాదు, ఈ బైజూస్ అలాగే కాదు. దేర్ ఇస్ సంథింగ్ మచ్ బియాండ్ ఇట్ యాజ్ వెల్. సో ఇంకొంచెం బెటర్ గా ఎలాగా, లేకపోతే ఇందులో ఎవరు స్టేక్ హోల్డర్స్, వాళ్ళకి ఎలాగా వాళ్ళకి ఈ ఎక్స్పీరియన్స్ బెటర్ చేయడం. నేను ప్రీవియస్ గా చెప్పినట్టు ఆన్లైన్ ఇస్ అ పవర్ఫుల్ మీడియం. దాన్ని ఇంకొంచెం బెటర్ గా లెవరేజ్ చేయగలిగితే వీ ఆల్ హ్యావ్ ఇట్. అండ్ టీచర్స్ అన్న వాళ్ళు ఇవాళ స్కూల్లోని టీచర్లు వాళ్ళకే కాదు, ఇవాళ పరిస్థితిలో ఎనీబడి కెన్ బి అ టీచర్ హూ ఇస్ హ్యావింగ్ దట్ ప్యాషన్ టు టీచ్. నేను మై సన్ కెన్ బి వన్ హూ వాంట్స్ టు టీచ్ సంథింగ్ టు హిస్ ఫెలో పర్సన్. సో కమింగ్ ఫ్రమ్ దట్ వీ హ్యావ్ టు టేక్ ద వరల్డ్ ఇన్ అవర్ హ్యాండ్స్, ఆస్పైరింగ్ టు బి యాజ్ బెటర్ యాజ్ పాసిబుల్. సో ఈ సెక్టర్ లో చాలా గ్రోత్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. బోల్డ్ అంతమంది స్టేక్ హోల్డర్స్ ఉన్నారు, టీచర్లు ఉన్నారు, లెర్నర్స్ ఉన్నారు. ప్రాబ్లం ఏంటి అది మనం ఫేస్ మీరు కానీ చేస్తే డెఫినెట్లీ దట్స్ అ గుడ్ స్టార్టింగ్ పాయింట్. సో అక్కడి నుంచి ఆలోచించండి, ప్రాబ్లం ఉంది, దీన్ని ఎలా సాల్వ్ చేయడం. అది కానీ సాల్వ్ చేస్తే దానికి వచ్చింది ఇదేంటి. ఇట్ ఈస్ నాట్ లైక్ పెద్దది మనం చేయలేనంత కాదు, కానీ మన లెవెల్లో మనం ఏం చేయగలం, దానికి ఎలాగా ఫస్ట్ స్టెప్స్ వేయడం. అండ్ ఎవరైనా దానిలో ఆల్రెడీ చేస్తున్న వాళ్ళు ఎక్కడి నుంచి చేస్తున్నారు, ప్రతి డొమైన్ లాగే ఏం చేస్తున్నారు, అక్కడి నుంచి ఎలాగ నేను దాన్ని ఎలా డిఫరెన్షియేట్ చేయడం. అగైన్ ఇప్పుడు ఓలా, ఉబర్ వచ్చి
ఆ ఎగ్జిస్టింగ్ మార్కెట్ ని దే టుక్ ఇట్ బై స్టార్మ్. అలాగే మనం ఒక చిన్న ఐడియాతో రావచ్చు, చిన్న ఇన్నోవేషన్, దాన్ని ఎలాగ తీసుకురావాలి, వీళ్ళకి ఎలా ఉపయోగపడుతుంది, అలా నేను ఐడెంటిఫై చేసింది ఒక టీచర్ అన్నది. అవును, వీళ్ళకి వాళ్ళు ఆన్లైన్ చెప్పుకోగలరు, కానీ ఆ టైం వాళ్ళ చేతిలో నుంచి యునో అకార్డింగ్ టు దేర్ కన్వీనియన్స్ ఆ టైం వాళ్ళ చేతిలో ఉండి, ఇఫ్ దే ఆర్ ఏబుల్ టు మేక్ మనీ, యాక్చువల్లీ దట్స్ అ వెరీ ఎంపవరింగ్ థింగ్ దట్ టీచర్స్ కెన్ హ్యావ్ ఇన్ దర్ హ్యాండ్స్. సో అలాగా మనం ఇంకొన్ని టూల్స్, ఇంకొంచెం ఈజ్ వాళ్ళకి ఆన్లైన్ ప్లాట్ఫామ్ చేస్తే, వాళ్ళని ఇంకొంచెం రిసోర్స్ఫుల్ గా చేసి టీచర్లనే కాదు ఎక్కడెక్కడ ఉన్న స్టూడెంట్స్ కూడా మనం హెల్ప్ చేయగలం అని మాకు అనిపించింది. ఇది ద ప్రాబ్లమ్ దట్ ఐ వాంట్ టు సాల్వ్. అలాగా మీ చుట్టూ మీరున్న ఛాలెంజ్ ఒక స్మాల్ టౌన్ లో ఉండొచ్చు, లేకపోతే ఇంకా రిమోట్ టౌన్ లో ఉండొచ్చు. మీరు ఇఫ్ యు ఆర్ గోయింగ్ త్రూ అ ప్రాబ్లమ్, ఇట్స్ అ గ్రేట్ ప్లేస్ టు స్టార్ట్, బికాస్ you are not only solving for yourself, but so many around who are thinking or in the same place as you. మనలాంటి పొజిషన్ లో ఉన్న చాలా మందికి హెల్ప్ చేస్తున్నాం. సో అగైన్ ఎడ్టెక్ లోనే అనుకుని మనకు ప్యాషన్ ఉండి మనం దానిలో ఆల్రెడీ ఉంటే, డెఫినెట్ గా దెర్ ఆర్ సో మెనీ అవెన్యూస్. థింక్ అబౌట్ ద ప్రాబ్లమ్స్ దట్ యూఆర్ ఫేసింగ్ అండ్ అక్కడి నుంచి దాన్ని ఎలా సాల్వ్ చేయాలి అనుకుని. సో యా, వరల్డ్ ఇస్ ఇన్ యువర్ హ్యాండ్స్, టేక్ అడ్వాంటేజ్, ఎంపవర్ చేసుకోండి మిమ్మల్ని అండ్ అదర్స్ ని. రైట్, సూపర్, ఫ్యాబులస్ అండి. చాలా మంచి సందేశం ఇచ్చారు. అంతేకాకుండా చాలా మంచి మంచి విషయాలు షేర్ చేశారు. ఇది ఎంతో ప్రేరణాత్మకంగా ఉంది ఈ మీ యొక్క కాన్వర్జేషన్ అనేది. సో మీకు చివరిగా మీరు అంటే మీకు గుడ్ బై చెప్పే ముందు మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది టీజీవీ తెలుగు ప్లాట్ఫామ్ లో? Thank you so much for having me, actually, and experience is wonderful. I really love listening to others. I felt so honored to be in this platform, which gave platform to so many more leaders across the world. సో అది చాలా ఇన్స్పైరింగ్ గా అనిపించింది. నేను సడన్ గా వావ్ అనుకున్నాను. ఐ హ్యాడ్ అ మూమెంట్ ఆఫ్ ప్రైడ్, యాక్చువల్లీ, అరే నాకు ఇలాంటి ఆపర్చునిటీ వచ్చిందని. బట్ ఐ వాజ్ ఆల్సో వెరీ హ్యాపీ దట్ ఐ కుడ్ షేర్ మై స్టోరీ త్రూ దిస్. అండ్ your questions and all were very relevant to what really inspires me, what really I am passionate about. So thank you for that, and all the best to everybody listening to this. Naveen Garu is providing a great platform. I wish you all the success. Thank you. థ్యాంక్ యూ సో మచ్ ఉషారమణి గారు. మీరు మీ అమూల్యమైన సమయాన్ని వెచ్చించి మరియు మంచి మంచి విషయాలు షేర్ చేసినందుకు కూడా, అండ్ ఇంకా మనం ఎన్నో ఎపిసోడ్లు ఫ్యూచర్లో చేయాలి, తెలుగులో ఇంగ్లీష్లో కూడా అని చెప్పి భావిస్తున్నాను. సో థ్యాంక్ యూ అండి, అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఆన్ గురూజాడ. మీకు మీ ఎంటైర్ టీమ్ అందరికీ కూడా బెస్ట్ ఆఫ్ లక్ అండి. అండ్ మీకు టీజీవీ కమ్యూనిటీ నుండి ఎలాంటి సపోర్ట్ కావాలన్నా కూడా వీఆర్ ఆల్వేస్ దేర్ అండి. ఓకే, సో ఫ్రెండ్స్, ఇక పొడుపు కథ విషయానికి వస్తే, పొడుపు కథ ఏంటా అని చెప్పేసి అందరు మర్చిపోతారు ఈ టైం కల్లా. అందుకే నేను రిపీట్ చేస్తున్నాను క్వశ్చన్. కారు గాని కారు పరుగులో మహాజోరు, ఏమిటది? ఎవరైనా గెస్ట్ చేసి ఉంటే మీకు ప్యాట్ ఆన్ ది బ్యాక్, గెస్ట్ చేయకపోతే ఆన్సర్ వచ్చేసి పుకార్ అండి. పుకారు అంటే గాసిప్ అన్నట్టు. గాసిప్ చాలా ఫాస్ట్గా వెళ్తుంది కదా, అది. ఓకే, సో అది వాళ్ళ ఎపిసోడ్. మళ్ళీ మరో ఎపిసోడ్లో కలుసుకుందాం. అండ్ ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్టయితే కనీసం 3 ఫ్రెండ్స్ లేదా కలీగ్స్తో షేర్ చేయండి. అండ్ ఇంకా మీరు యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. ఒకవేళ స్పాటిఫై కానీ యాపిల్ పాడ్కాస్ట్లో వింటున్నట్టయితే ఫాలో నొక్కి, కుదిరితే రేటింగ్ రివ్యూ అండి. రేటింగ్ రివ్యూ ఇవ్వడం వల్ల డబ్బులు ఖర్చు అవ్వండి, మన ప్లాట్ఫామ్ యొక్క రీచ్ పెరుగుతుంది, అంతే. అండ్ మీ సలహాలు, సూచనలు, అభిప్రాయాలు మాకు చెప్పొచ్చు. అండ్ మీ క్వశ్చన్స్ అంటే కెరియర్ పరంగా, ఎడ్యుకేషన్ పరంగా ఎటువంటి క్వశ్చన్స్ ఉన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు. స్పీకర్ రికమెండేషన్స్ లేకపోతే టాపిక్ రికమెండేషన్స్ ఉన్నా కూడా మమ్మల్ని సంప్రదించండి. మా ఈమెయిల్ అడ్రస్ వచ్చేసి tgvtelugu@gmail.com. నేను రిపీట్ చేస్తున్నాను, tgvtelugu@gmail.com. సో ఫ్రెండ్స్, వింటూనే ఉండండి, చూస్తూనే ఉండండి టీజీవీ తెలుగు. టీజీవీ తెలుగు, మీ జీవితానికే వెలుగు. మళ్ళీ మరో ఎపిసోడ్లో మరో మంచి గెస్ట్తో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.